సౌండ్ కంట్రోల్లో పెట్టుకో. ఏ సౌండ్కి నవ్వుతారో, ఏ సౌండ్కి సీరియస్ అవుతారో ఊహకు కూడా అందదు. అక్కడున్నది ట్రంప్. ఆయనకి నచ్చితే పల్లకీల మోత, నచ్చకపోతే పన్నుల వాత, లేకపోతే సెకండరీ శాంక్షన్స్. ఇరాన్తో బిజినెస్ చేస్తే చాలు వాషింగ్టన్ టార్గెట్లో ఉన్నట్టే. ఎస్, టెహ్రాన్కి డబ్బులు చేరకుండా అమెరికా ఆర్థిక యుద్ధం ప్రకటించింది. ఏ దేశం కూడా ఇరాన్ వైపు చూడకూడదు అనేదే ట్రంప్ ఆలోచన. అయితే ట్రంప్ ఏ నిర్ణయం తీసుకున్నా సరే అటు తిరిగి ఇటు తిరిగి భారత్ పైనే ప్రభావం పడుతోంది. ట్రంప్ ఉద్దేశం ఇరాన్ని ఆర్థికంగా దెబ్బతీయటమేనా, లేకపోతే ఒక దెబ్బకి రెండు పిట్టలు అన్న వ్యూహమా? ఇరాన్ ఆర్థిక వ్యవస్థని దెబ్బతీయటమే లక్ష్యంగా అమెరికా ప్రభుత్వం దూకుడు పెంచింది. ఇరాన్తో వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్న విదేశీ సంస్థలపై ఉక్కుపాదం మోపుతోంది. ఇరాన్తో వ్యాపార సంబంధాలున్నాయన్న ఆరోపణలతో 4 భారతీయ కంపెనీలు, 3 భారతీయ పౌరులపై అమెరికా ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. ఇరాన్కి ఆదాయ వనరులను కట్టడి చేసే లక్ష్యంతో అమెరికా చేపట్టిన ఆపరేషన్ ఎకానమిక్ అవుట్కాస్ట్ లో భాగంగా ఈ చర్యలు తీసుకుంది. ఆంక్షలు విధించిన ఇండియన్ కంపెనీలపై అమెరికా చేస్తున్న ఆరోపణలు ఏంటి ఒక్కసారి చూద్దాం. మొదటిది సదాశివ్ ఓవర్సీస్ లిమిటెడ్. ఈ కంపెనీ సుమారు $69 మిలియన్ విలువైన ఇరాన్ పెట్రోలియం ఉత్పత్తులను దిగుమతి చేస్తున్నట్లుగా అమెరికా ఆరోపించింది. 2, పీపీ సాఫ్టెక్ ప్రైవేట్ లిమిటెడ్. 2024 జనవరి నుంచి 2025 జూన్ మధ్య సుమారు $25 మిలియన్ విలువైన ఇరాన్కి సంబంధించిన ఉత్పత్తుల లావాదేవీల్లో పాల్గొన్నట్టు ఆరోపణలున్నాయి. 3, ప్రకృతిస్ ఇన్ఫ్రా. 2023 నుండి 2026 మధ్య సుమారు $25 మిలియన్ విలువైన లావాదేవీలతో సంబంధం ఉన్నట్టుగా అమెరికా పేర్కొంది. 4, పోర్టీస్ పార్ట్నర్స్ ఎల్ఎల్పి. భారత కస్టమ్స్ బ్రోకరేజ్ సంస్థ అయిన ఈ కంపెనీ ఇరాన్కి చెందిన పలు పెట్రోకెమికల్ ఉత్పత్తులని భారతదేశానికి తీసుకురావడంలో సహకరించిందని అమెరికా ఆరోపించింది. కంపెనీలతో పాటు వాటికి సంబంధించిన 3 భారతీయులపైన అమెరికా ఆంక్షలు విధించింది. అంతేకాదు, అమెరికా ట్రెజరీ శాఖ సోమవారం ఒకేసారి 60 మంది వ్యక్తులు, సంస్థలు, నౌకలపై ఆంక్షలు విధించింది. ఇరాన్తో ఆర్థిక సంబంధాలను తెంచుకోవాలని, లేకుంటే ప్రతీకార చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని వివిధ దేశాలని అమెరికా హెచ్చరించింది. అమెరికా చర్యలపై భారత్ మరింత అప్రమత్తమైంది. అమెరికా సెకండరీ శాంక్షన్స్ విధానం వల్ల ఇరాన్తో వ్యాపారం చేసే భారత కంపెనీలు కూడా ప్రమాదంలో పడ్డాయి. ఇదే సమయంలో భారత్కి ఇరాన్ ముఖ్యమైన ఎనర్జీ, ట్రేడ్ భాగస్వామి. అమెరికా లేటెస్ట్ యాక్షన్తో ఒకవైపు భారత్ అమెరికా సంబంధాలు, మరోవైపు ఇరాన్తో భారత వాణిజ్య ప్రయోజనాల మధ్య బ్యాలెన్స్ కీలకంగా మారుతోంది. అయితే వాషింగ్టన్ ఒత్తిడిని టెహ్రాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇరాన్ దీన్ని అంతర్జాతీయ చట్టానికి విరుద్ధమైన చర్యగా అభివర్ణిస్తూ అమెరికా ఆంక్షలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్తోంది. ఇరాన్ను గ్లోబల్ ఎకానమీ నుండి పూర్తిగా ఐసోలేట్ చేయాలి అనే అమెరికా వ్యూహానికి చైనా అతిపెద్ద సవాల్గా మారుతోంది. అదేలాగా ఒక్కసారి చూద్దాం. ఇరాన్కి చైనానే అతిపెద్ద ట్రేడింగ్ పార్ట్నర్. అంతేకాదు, కీలకమైన ఆయిల్ కొనుగోలుదారు కూడా. 2025 సంవత్సరంలో చైనా రోజుకి సగటున 13.8 లక్షల బ్యారెళ్ల ఇరాన్ ఆయిల్ కొనుగోలు చేసినట్లు కెప్లర్ నివేదిక చెప్తోంది. ట్రేడ్లో ఎక్కువ భాగం అమెరికన్ డాలర్ సిస్టమ్కి బయటే జరుగుతోంది. దీంతో ఇరాన్పై ఆర్థిక ఒత్తిడి పెంచేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాల్లో చైనా కీలక లింక్గా మారింది. చైనా ఇరాన్ వాణిజ్యాన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే తమ హక్కులు, ప్రయోజనాలను కాపాడుకోవడానికి చర్యలు తీసుకుంటామంటూ బీజింగ్ స్పష్టం చేయడంతో ఇరాన్పై ఆంక్షల వ్యవహారం ఇప్పుడు మరో దశకి చేరింది. మరి చైనా యాక్షన్కి అమెరికా రియాక్షన్ ఎలా ఉంటుంది చూడాలి.